హాయ్ అండి. హాయ్. మా దీప్తికి సచివాలయం నుంచి పిలుపొచ్చిందండి. ఎక్కడికెళ్తున్నామనంటే, ఎగ్జామ్‌కి అని అడుగుతున్నాను. సచివాలయం నుంచి ఎగ్జామ్‌కి పిలుపొచ్చిందండి. సస్పెన్స్ అంటుంది. మేము చతుర్లాడుకుంటూ ఆటో బుక్ చేసుకొని ఆటో ఎళ్తున్నామండి. మణికొండండి వాళ్ళ ఇల్లు. అందుకని అంత దూరం ఇంకా బస్ ఎక్కలేనని ఆటో. దీప్తి వాళ్ళు ఉండే ఇల్లండి ఇది. వాళ్ళ అమ్మోళ్ళ ఇల్లు. కానీ తాళం పగలగొట్టాం గానీ లోపలికైతే ఎళ్ళలేకపోయాము. యూరియా అది యేసేసారంట. అందుకని ఎళ్ళలేకపోయాము. బయట నుంచి ఇంక చూపిస్తున్నానండి చిన్నపాటి వీడియో. ఇహ కానీ బావుంది ఇల్లు. ప్రశాంతంగా ఉంది. మేము తాళం పగలగొడుతున్నామని చుట్టుపక్కలోళ్ళందరూ వచ్చేసారండి. ఏంటి తాళం పగలగొడుతున్నానని జెప్పి. ఇది మాదేనని జెప్పాము. బయట నుంచి చూపిస్తున్నానండి. నేను పైకైతే ఎక్కలేకపోయాను గానీ మొత్తం అది. ఈ ఇల్లు మాత్రం దీప్తి ఉండే అమ్మమ్మోళ్ళ ఇల్లు. దీప్తి ఇక్కడే ఉండేదండి. మా మనవరాలు చూడలేదు కాబట్టి మా మనవరాలికి చూపిస్తుందని ఈ షూటింగ్ అంతా తీద్దాము గుర్తుగా ఉంటుందని. దీప్తి వాళ్ళ తమ్ముడును దీప్తి ఉండేవాళ్ళు ఈ ఇంట్లో. నన్ను కూడా తీశారు కానీ కొంచెం కెమెరా మాత్రం అటు ఇటే అయింది. దీప్తి వాళ్ళ మేనత్త కూతురు చిన్న కూతురు తీసింది వీడియో. ఈ ఈ వీడియో తీస్తూ ఉంటే మిమ్మల్ని కూడా చూపిస్తానంటే చూపించమ్మా అన్నాను. ఇంక ఇవన్నీ చాలా నిదానంగా క్లారిటీగా తీసిందండి. దీప్తి ఉండే ప్రదేశం అనమాట. వాళ్ళ మావయ్యలకు దగ్గరలో ఉండేవాళ్ళు ఇల్లు. ఆ గేట్ లాగుంటుంది. ఈ అటు ఇటు వాడుకుంటా ఉంటారు. ఈ లోపులు దీప్తి వాళ్ళ అత్త మా కోసం అని చెప్పి మేము వస్తున్నామని చెప్పి పర్మిషన్ అడిగి తీసుకొని అంగన్వాడీ ఆయా అండి పర్మిషన్ అడిగి తీసుకొని వచ్చి మా కోసం పాపం కష్టపడి వంట చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. ఈ లోపల మేమైతే చిన్నపాటి వీడియో తీసుకుందామని చెప్పి వీడియో తీసుకుంటున్నాము. ఇక్కడైతే వాళ్ళ అత్త అనమాట, వాళ్ళ అత్తగారండి వంట ప్రిపేర్ చేస్తున్న అప్పడాలు లేపుతున్నారు. మీరు కూర్చోండి మేము వడ్డిస్తామని అంటున్నారు. ఇంక మా కోడలైతే నాకు తీసుకొచ్చి పెడుతుంది. నేను తర్వాత పెడతాను అత్తయ్య మీరు కూర్చోండి అని అంటే ఇంక ఈ లోపల వాళ్ళ మేనగోళ్ళు వీడియో తీస్తా కూర్చుందనమాట. ఆ ఇల్లు పెద్ద పెద్ద మేనమామకి బాగోలేదండి, చూడడానికి కూడా వెళ్ళాము. ఇది చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తున్నాం. పెద్ద మామయ్య వాళ్ళది చూపించలేదు, పాపం ఆయనకు ఒంట్లో బాగోలేదు కాబట్టి ఆయన చూపించలేదు. నాకైతే అన్నం ఎక్కువ పెట్టేశారండి. నేను కొంచెం అన్నమే తింటాను. ఇంకా తీసేయమన్నాను, ఇంకా తీసేస్తుంది. ఉలవచారని మా దీప్తి చూపిస్తుంది. నేను ఫస్ట్ సారి టేస్ట్ చేస్తున్నాను. నేను ఎక్కడ ఉలవచారు తినలేదు. ఈ లోపల టమాటా పప్పు, గోంగూర పచ్చడి ఇంక వేసాక ఉలవచారు వేశారు. ఉలవచారు అప్పడాలు. ఈ వాళ్ళ ఇంట్లో కుక్క అంటండి పెంచుకుంటున్నారు. ఇంక ఇవన్నీ వాతావరణం చూపిస్తే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఎక్కడైనా పల్లెటూరు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా బుడ్డది మాత్రం అప్పడం తీసుకుని గిరగిరా తిరిగేస్తుందండి చుట్టూతోని. ఇంక ఈ లోపల మేము బయలుదేరుతున్నామని వాళ్ళ అత్త కనకాంబరాలు వాళ్ళ ఇంట్లో చిన్న కూరగాయలు ఉంటే అవి కూడా వేసి పాలు కూడా ఇచ్చిందండి. ఇహ కనకాంబరాల తోట అయితే ఉంది, చూపించలేదు కనకాంబరాలు. ఇహ పచ్చళ్ళు కూడా పెట్టించిందండి. మామిడికాయ పచ్చడి, ఉమ్, ప- పొడి మిరగాయల పచ్చడి పెట్టించింది. అవేం కనకాంబరాలండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.